శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదమపహర్తారం దాతారం సరస్వంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు 19/11/2024 కార్తీక చతుర్థి, కృష్ణపక్ష చతుర్థి చేయవారం. నేను రాసుకున్న మా పుణ్య దర్శనాలు అన్న అది ఇప్పుడు రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికి ముందుగా మాట్లాడి చెప్తుంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ యాజమాన్యానికి శ్రీ ఏఎస్ఆర్ మోహన్ రావు శర్మ గారికి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు శ్రీనివాస్ నా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను నా కోసం రాసుకున్న మా పుణ్యక్షేత్ర దర్శనాలనే పుస్తకంలోంచి శ్రోతగా భక్త మహాశయులకు వినిపించడానికి ప్రయత్నిస్తాను. మేము ఎలాగ ఇన్ని పుణ్యక్షేత్రాల దర్శనాలు ఎన్ని దర్శించగలిగామో ఆ భగవంతునికే, ఆ పరమాత్మనికే ఎరుక. నేను కలలో కూడా ఊహించని విధంగా మనందరికీ అత్యంత సన్నిహితంగా ఉంటూ మనందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కల్పిస్తున్న శ్రీ శర్మ గారికి అనేక కృతజ్ఞత ఆంజలను సమర్పిస్తూ ముందుకు వెళ్తున్నాను. ఆయన ఇంకొక మాట, భగవంతుని భక్తి మాత్రం ఇవ్వట, అది ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఇలాంటి భక్తులందరి కోసం ఇలాగా ఎంకరేజ్మెంట్ చేసి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారంటే శర్మ గారు నిజంగా అంటే ఆయన పొగుడుతున్నాను కాదు, కానీ అది ఎంతో విశ్వాస భగవద్గీత ఆయనకు ఉండబట్టే ఇంతమందిని చేయగలుగుతున్న ప్రోత్సాహం చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా దినదిన ప్రవర్ధమానం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కొంచెం పెడుతున్నాను. ఇది ఇంకొకటి కూడా ముందుకు వెళ్తాను. చదువు ముందు ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఇది రోజు ఎపిసోడ్స్ కింద వారు ఆ దయతో వేసినట్లయితే కనుకైతే ఇది విని మీకు నచ్చినట్లయితే ప్రతిసారి కూడా మీకు ఇష్టం ఈ ఛానల్ను ఎంకరేజ్ చేయడానికి లైక్, కామెంటు, షేరు చేస్తూ మెంబర్షిప్ వస్తే మెంబర్షిప్ కూడా తీసుకుంటూ చేసుకోమని నా సవినయ మనవి శ్రోతలందరికీ. స్వస్తి. ఇప్పుడు నేను రాసుకున్న మ్యాటర్లోకి వెళ్తున్నాను. నా గురించి కొన్ని విషయాలు. నేను వైంతయ్య గోదావరి తటన ఆదూరు గ్రామంలో ఉపాధ్యాయులు నరసింహచయంలో సూర్యకమలామ దంపతులకు జ్యేష్ఠపుత్రుడిగా 14/1/1952 జన్మించాను. నేను BA డిగ్రీ, కర్ణాటక మ్యూజిక్లో డిప్లొమా, టైప్ రైటింగ్ లోయర్ గ్రేడులో పట్టాలు పొందాను. నేను కృష్ణమూర్తి జ్యోతిష్యం, జీరో హస్తముద్రికం, చదరంగం, బాల్ బ్యాడ్మింటన్, NCC మొదలైన విభాగాల్లో తగిన సామర్థ్యాన్ని పొందాను. అయితే ఆధ్యాత్మికంగాను నాలో గల పూర్వవాసనలు నేను మేరట్లో పనిచేస్తున్నప్పుడు దైవానుగ్రహంగా ముందడుగు వేయగలిగి నా పదవీ విరమణ అయ్యాక మా పెద్దతమ్ముడు డాక్టర్ యుఎస్ రావు రాసుకున్న జీవితమే చరిత్ర తన అంటే ఆడియో దాన్ని ఆటోబయోగ్రఫీ చూసుకుని పుస్తకం ప్రేరణగా ఈ వచ్చిన రామాయణ పారాయణం అన్న పుస్తకాన్ని, అంటే రామాయణ రాసిన అన్ని పుస్తకాలు రాసిన దీంట్లో కూడా రాశాను. దీంట్లో కొన్ని మానసిక, అంటే ఇదంతా చదువుకుంటూ ఉంటే కొంచెం మనసిక. ఇప్పుడు ఏంటంటే ఇది పుణ్యక్షేత్ర దర్శనాలు కాబట్టి దీంట్లో ఎక్కడ ఎడుతున్నా ఎంతో ఆనందం వస్తుంది. ఇది చదువుకున్నప్పుడు నిజంగా కొన్ని విషయాలు మనకు తెలియవు. అక్కడెడితే వాడు చెప్పినట్టుగా మనం చేస్తాం, అట్లాగే అయిపోతుంది. తర్వాత ఇప్పుడు చదువుకుంటే అబ్బా ఇంత మంచి గొప్ప క్షేత్రంగా మనం వెళ్ళాం, ఇంత గొప్ప పరమాత్మ ఇక్కడ ఉన్నాడా అనుకుంటాం. ప్రతి గ్రామంలోనూ వెలిసినటువంటి దేవత కానీ దేవుడు కానీ ఎవరైనా సరే మనకి ఎంతో విశ్వాసాన్ని ఉంటుంది. ఇప్పటికి కూడా ప్రజలందరూ ప్రతి గ్రామాన్న అందరూ వాళ్ళు విశ్వాసంగా చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరాలు పండుగలు చేస్తారు, అనుకున్న కోరిక తీరుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే మహత్యం అంతా ఉంది. అందుకోసం ఇది భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, పైగా దీనికి బద్రీనారాయణ క్షేత్రపాలకుడు ఇదంతా ఉంటే నిజంగా ఎంత అదృష్టవంతులు మనం. ఇది మామూలుగా దొరికే విషయం కాదు.
నిజంగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆ యొక్క కోరికలు నెరవేరుస్తున్న భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ప్రతి చోట్ల ఉన్నాడు, అణువునా ఉన్నాడని చెప్పి వేరేగా చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి క్షేత్రాలు చాలా చూసాం. సరే, చూసుకుని వచ్చినప్పుడు అంతా ఇది రాద్దాం తర్వాత అనుకుంటూ రాశాను. ఇది ఈ పుస్తకాన్ని చేసినప్పుడు ఎంత చేశానంటే 10, 10, 20, 23 మంగళవారం నాడు ప్రింటింగ్ చేయించాను. ముందర రాసుకొని చాలా ముందర రాసేసాను. అదనమాట. ఇప్పుడు పుణ్యక్షేత్ర దర్శనాలు ఎందుకు చేయాలి అని. ఒకప్పుడు భీష్ములకు పుణ్యక్షేత్ర దర్శనం గురించి పులస్త్య బ్రహ్మ చెప్పిన విషయం ధౌమ్య మహాముని ధర్మరాజుని చెప్పనారంభించను. పుణ్యక్షేత్రంలో అన్ని కళ్యాణమయములు, పాపనాశకములు, స్వర్గప్రదములు, స్వర్గాజీయుడు తీర్థసేవలు చే మేధాశక్తి వృద్ధి చెందును. తీర్థమహాత్మ్యములను ఎరిగినంత మాత్రమే పుత్రహీనులకు పుత్రుడు, ధనార్థులకు ధనము, క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనలాభము లభించడం, అన్ని వర్గాల వారికి మనోవాంఛితములు తీరును. బ్రాహ్మణులు విద్యాపారంగతులవుదురు. నిత్యము తీర్థ మహాత్మ్యములను పఠించు మానవులకు పూర్వజన్మ స్మృతి కలుగును. వారు దేహానంతరమున స్వర్గలోక గతులు పొందెదరు. తీర్థములలో కొన్నిటిని దర్శించుట దుష్కరము. అట్టి వారిని మానసికంగా దర్శించినను తీర్థఫలము కలుగును. శౌచ సంతోషాది నియమములతో మానవులందరూ పుణ్యవృద్ధికై తీర్థయాత్రలు చేయవలను. ఈ పుణ్యక్షేత్రం పేజీ 160 మహాభారతాంతర్గత ధర్మతత్వోపాఖ్యానులైన రచన బ్రహ్మశ్రీ సరిపల్ల వెంకట సుబ్రహ్మణ్య స్వామి గారు రాసిన దాంట్లో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అందరికీ తెలియడం వస్తే వాడు ఎందుకు లాభం ఏమిటంటే ఇదనమాట. అంత ఉపయోగం ఉంటుంది సుమా చెప్పడం అయిపోయింది. నేను నా పుణ్యక్షేత్ర దర్శనాలు ముందుగా ఒక చిన్న మాట. మా పుణ్యక్షేత్ర దర్శనాలు చాలా వరకు వీలైనంత వరకు ట్యాక్సీలోనే వెళ్ళేవాళ్ళం. అందుచేత అతి తక్కువ సమయంలో ఆయా క్షేత్రాల చూడదగ్గ ప్రదేశాలను దర్శించుకోగలిగాం. లేకపోతే బస్సు ప్రయాణాలు అయితే ఏదో 1, 2 ప్రదేశాలు మాత్రమే చూడగలిగేవాళ్ళం. ఆ రోజుల్లో వాహన సౌకర్యాలు చెప్పుకోదగినంత అభివృద్ధి చెందలేదు కదా. అలాగే కొన్ని క్షేత్రాలమ్మ అమ్మవారికి స్వామివారికి దగ్గరే అభిషేకాలు కుంకుమార్చనలు చేసుకోగలిగామంటే అదంతా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే, కానీ వేరే ఏదీ కాదు అని ఘంటాపదంగా చెప్పగలను. ఇది ముమ్మాటికి నిజం. నాది శ్రీ దుర్గానాథ్ గారిది ఏ జన్మానుభవంలో తెలియదు, కానీ ఆధ్యాత్మిక మార్గ ప్రయాణంలో ఒకరికొకరు సత్సంగ మిత్రులని చెప్పుకోవచ్చునేమో. అంత ఎందుకంటే ఆయనకి నాకు ఏ విధమైన బంధుత్వం లేదు. అలాగని ఒకే ఊరి వాళ్ళం కాదు. ఇలా ఆలోచిస్తే ఒకే డిపార్ట్మెంట్లోనే ఒకే చోట ఒకే ఆఫీసులో పనిచేసినా నా వద్ద ఆయన ఎప్పుడు పనిచేయలేదు. నేను వయస్సులో పెద్ద, అలాగే నేను ఆఫీసర్గా ఉన్నాను. కానీ నేను మేరెట్లో కొంతకాలం ఆయన రూమ్లో కలిసి ఉన్నాం, నేను ఆయనను. అదే మా ఇద్దరి గత జన్మల సంబంధాన్ని స్నేహంగా మార్చి ఆ స్నేహాన్ని ఆప్యాయతగా చేస్తూ వచ్చింది. నేను రిటైర్ అయినప్పుడు నా గురించి ఆయన మొత్తం ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ ఎదుర్కొంటూ ఒక అద్భుతమైన భాషణ ఇచ్చినప్పుడు చప్పట్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఆఫీసులో ఎవరైనా రిటైర్ అయ్తున్న వాళ్ళ గురించి స్పీచ్ ఇవ్వమని అడగడం పరిపాటైపోయింది. నేను కూడా ఆయనకున్న వాక్పటిమను మాటల కూర్పుకు ఆశ్చర్యపోయాను. నా రిటైర్మెంట్ రోజు నాటికి మా పెద్ద అబ్బాయి విడాకులకి ఇస్తూ సత్వం అవుతున్నాను. అయినా ఈ విషయంలో నాతో పాటు మరో 2 వ్యక్తులు తెలుసు. మొదటిది శ్రీ దుర్గానాథ్, 2 మా సిడిఏ డీబీ లేట్ అయినా డీబీకి రెడ్డి గారు, 2 అన్నమాట. ఆ సమయంలో నేను పరిశీలిస్తున్న రిటైర్మెంట్ రోజున పెద్ద ఆఫీసులో కొన్ని 100 మంది లక్షల సమక్షంలో నాకున్న సంగీత కళని ప్రదర్శించమని ముందరి నుంచి అడగడంతో కాదని లేకుండా సరే అన్నాను. అలాగే నా వయలిన్ వాయిద్యంతో అందరికీ ఆనందాన్ని కలిగించాను. అయితే నేనున్న పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది, కానీ ఆ భగవంతుని దయతోనే ఇదంతా సవ్యంగానే జరిగింది. సరే, అసలు విషయానికి వస్తున్నాం. శ్రీ దుర్గానాథ్ గారు మా ఇంటికి 15/12/2018 శనివారం నాడు సాయంత్రం వచ్చినప్పుడు నేను నా జీవితం పుస్తకం గురించి మాట్లాడుతుంటే నా పుణ్యక్షేత్ర దర్శనాల గురించి వేరేగా వాయమని సలహా ఇచ్చిన మేరకు నాకున్న జ్యోతిష పరిజ్ఞానం ఉటగిస్తూ నా అనుభవాలు కూడా ముచ్చటిస్తూ రాస్తే బాగుంటుందని ఆయన చెప్పడమే దీనికి నాంది. నా పుణ్యక్షేత్ర దర్శనాలని జ్యోతిష్పరంగా ఏదైనా సంబంధం ఉంటుందని ఆలోచిస్తున్నా కొంత తెలుసున్న కేపీ సిస్టంతో అనుసంధానం చేద్దామని ఈ క్రింద విశ్లేషణ ఇస్తున్నాం. పాఠక మహాశయులకు దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా కూర్పులు అవసరమని తోస్తే నాకు తెలియపరిస్తే దాన్ని ఇక్కడ చేర్చగలను మనవి చేసుకుంటున్నాను. నాకు సాధ్యమైనంత వరకు ఆ క్షేత్రాల గురించి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఏదైనా ముఖ్య విషయాలను ఎక్కడైనా రాయాలని అభిప్రాయం మీకు కలిగితే నాకు తెలియజేస్తే దాన్ని జోడించగలనని మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ పుణ్యక్షేత్ర దర్శనాలకు వివాహం కానప్పుడు ఒక్కడనే వెళ్ళాను. వివాహం తర్వాత నా భార్య
శుభ తర్వాత రఘు, ఆ తర్వాత సాయిమ దర్శిస్తూ, ఆ తర్వాత విష్ణు, నాగు, రమ, చిన్ను, కర్ర, శేషాద్రి, కమల, దుర్గానాథ్ గారు వారి కుటుంబ సభ్యులతో దర్శనాలు చేసుకున్నాం. కొన్ని చోట్ల మా కెమెరాలని అనుమతించకపోవడం, కొన్ని చోట్ల పొత్తీసిన ఫోటోలు ఇప్పుడు దొరకకపోవడంతో ఆయా క్షేత్రాల్లో ఉన్న ఉత్సవమూర్తుల చిత్రాలు సేకరించి ఇందులో అనుబంధంగా పొందుపరచడం అయింది. ఇలా ఎందుకు చేశానంటే పాఠకులు ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు ఆ స్వామి అమ్మ ఎలా ఉంటుందో అని అనిపిస్తే, ఈ అనుబంధంలో చూస్తే తమ మనసుల్లో ఉన్న సందేహాలు నివృత్తి అవుతుందని నా అభిమతం. ఈ పుస్తకం కేవలం చదువుదామని ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం, నా ఇంట్లోనే పెట్టుకోవడం కోసం రాసుకున్నాను, కానీ పుస్తకాలు అచ్చువేసి అమ్ముకోవడానికి మాత్రం కాదని మనవి చేస్తున్నాం. ఈ క్రింద నా జన్మలగ్న కూడా దాని విశ్లేషణలో పొందుపరుస్తూ ఉన్నాను. అది ఇది వేరేగా తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ఇవన్నిటిని కూడా ముందర ఇంట్రెస్ట్ ఉండకపోతున్నాను. జాతకంలో ఎందుకు చూపించుకోవాలి అంతా కూడా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అంటే తర్వాత ఈ చిన్న టాపిక్ తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ముందర దీంట్లో వెళ్ళిపోదాం, మా పురుష దర్శనాల కోసం వెళ్ళిపోదాం. మొట్టమొదటి ఫస్ట్ది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అంతర్వేది. నేను మొట్టమొదటిసారిగా ఒక్కడిని దర్శించిన పుణ్యక్షేత్రం అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణోత్సవ సమయంలో ఆ స్వామివారి దగ్గరగా ఉండి దర్శించుకోవడం. బహుశా ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మామిడిపూర్ హై స్కూల్లో శ్రీ మద్దు శ్రీహరిరావు గారు మాస్టర్ నాకు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ పాఠాలు చెప్పేవారు. ఆయనే మాకు స్కౌట్స్ మాస్టర్ కూడాను. నేను స్కౌట్స్ తీసుకున్నాను. ఒకరోజు మధ్యాహ్నం నన్ను పిలిచి, ఉపాధ్యాయులా, మన స్కౌట్స్ వాళ్ళంతా అంతర్వేది వెళ్తున్నాం, రేపు 5 రూపాయలు తీసుకురా అని ఆర్డర్ లాంటి సూచన ఇచ్చారు. మాకు నిజానికి ఇంకో దారి లేదు. నేను సరే అని మా ఇంటికి వచ్చాక మా నాన్నతో ఈ విషయం చెప్పాను. మా నాన్న నాతో, మీ తాత ప్రతి సంవత్సరం అంతర్వేది లక్ష్మీనరసింహ కళ్యాణం తప్పకుండా వెళ్ళేవాడు, ఇప్పుడు నువ్వు వెళుతున్నావు, ఆహా ఎవరు అదృష్టం వారిది అని 5 రూపాయలు తీసుకెళ్ళు అని అనడంతో ఏదో తెలియని ఆనందం. మర్నాడు మా శ్రీహరిరావు మాస్టర్ గారికి 5 రూపాయలు ఇచ్చాను. ఆయన నా పేరు డైరీలో రాసుకుని డబ్బులు పర్సులో పెట్టుకుని, నేను చెప్పినప్పుడు రాజులు వచ్చాయి, మనం అంతా కలిసి వెళ్దాం అని చిరునవ్వు నాకు విసిరేశారు. ఆ నవ్వే నాకు ఏదో సాధించేశానన్న మా హుషారు. నేను ఎదురు చూస్తున్న రాజు ఆ రోజు రానే వచ్చింది. నేను నిర్ధారిత సమయాన్ని ఆ రాజు గోదావరి దగ్గరికి వెళ్ళి మా మాస్టర్ని కలిసి మా మిగిలిన స్నేహితులతో పడవలో ఎక్కి కూర్చున్నాం. నాకు రాజుల నుంచి అంతర్వేది ఎంత దూరం అసలే తెలియదు. మేమంతా ఎంతో సంతోషంగా పడవలో సుమారు ఉదయం 10 గంటలకు బయలుదేరి సూర్యాస్తమయం అయ్యేటప్పుడు అంతర్వేది చేరుకున్నాం. రాజుల దగ్గర గోదావరి ప్రశాంతంగా ఉన్న నరసాపురం వచ్చాక అలల ధాటి పెరుగుతోంది. దీనికి కారణం గోదావరి సంగమం దగ్గరలో ఉండడమే. పడవ ఆ అల్ల ఉధృతానికి పైకి లేచి కింద పడుతుంటే ఆ ఊగిసలాంటి నాకు కొంచెం భయం పెరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే నాకు ఈత రాదు. పడవని చాలా జాగ్రత్తగా తీరం వెంబడే నడుపుతూ ఉన్నాడు. మా పడవ అంతర్వేది దగ్గర వస్తున్నప్పుడు ఒక లాంచ్లో ప్రాణరక్షణ సిబ్బంది వాళ్ళు మా పడవ దగ్గరికి వచ్చి మా మాస్టర్తో, మీరు చదువుకున్న వాళ్ళు, హద్దుకు మించిన సంఖ్యలో స్కూల్ పిల్లలతో పడవలో ప్రయాణించే ఎంత ప్రమాదకరమో తెలియదా? మీరు పడవ దిగిన తర్వాత మమ్మల్ని కలవండి. ఇలాంటి పనులు చాలా సాహసం కూడినవి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి అని చెప్తుంటే మా పడవ అలా ఆ లాంచీతో వస్తున్న నీటి ప్రవాహానికి కూడా మా పడవ ఇంకా పైకి ఎగిసి పడుతూ ఉంటే మేమంతా చాలా భయపడిపోయాం. తర్వాత కంటిన్యూ ఈ ఎపిసోడ్ ఇక్కడికి విశ్రాంతి ఇద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.